ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల ఆధిక్యంతో గెలిచి భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా నిలిచారు. అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే 14 మందికి పైగా విపక్ష ఎంపీల క్రాస్ ఓటింగ్ జరిగినట్లు చెప్తున్నారు. అయితే రాధాకృష్ణన్ కు జై కొట్టిన ఆ ఎంపీలు ఎవరు? లెట్స్ వాచ్. తాజాగా ముగిసిన దేశ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమికి చెందిన కొందరు ఎంపీలు కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్ కే జై కొట్టారు. వాస్తవానికి ఆది నుంచి రాజ్యాంగం వర్సెస్ ఆర్ఎస్ఎస్ వాదానికి జరుగుతున్న ఎన్నికలుగా కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రచారం చేసింది. అంతేకాదు దేశ వ్యాప్తంగా కూడా ప్రచారం చేశారు. ఇండియా కూటమి నుంచి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఏకగ్రీవంగా కూడా ఎంపిక చేశారు. దీంతో అటు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు ఇటు ఎన్డీఏ కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మధ్య స్వల్ప వ్యత్యాసమే ఉంటుందని హోరాహోరీ పోరు ఖాయమని అనుకున్నారు. నిజానికి ఈ ఎన్నికను ఆ స్థాయికి చేర్చిన మాట వాస్తవమే. దీంతో ఎన్డీఏ కూటమి సందిగ్ధంలో పడింది. ఏం జరుగుతుందో అనే ఉద్దేశంతోనే ఎన్డీఏ మిత్రపక్షాల మధ్య కొంత చర్చ సాగింది. అయితే ఈ వ్యవహారాన్ని ముందుగానే పసిగట్టిన కేంద్రంలోని బీజేపీ పెద్దలు చాలా చక్కగా వ్యవహారాన్ని నడిపించారు. వాస్తవానికి ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ బలం లేదు, మిత్రపక్షాల బలంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఎన్నిక చూస్తే రాజకీయాలకు అతీతం. దీంతో ఏం జరుగుతుందానని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో జోక్యం చేసుకున్న పెద్దలు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలోని చీలికలు తీసుకొచ్చారు. ఫలితంగా బీఆర్ఎస్, బీజేపీ, అకాలీదళ్ ఎంపీలను దూరం పెట్టేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కారణాలు ఏవైనా ఆయా పార్టీల సభ్యులు ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఇది ఎన్డీఏ కూటమికి కలిసి వచ్చింది. దీనికి తోడు సుమారు 14 మంది ఇండియా కూటమి ఎంపీలను కూడా కేంద్రం పెద్దలు మచ్చిక చేసుకున్నట్టు చెప్తున్నారు. ఫలితంగా వాస్తవ ఫలితం తారుమారైంది. ఎలా అంటే ఇండియా కూటమిలో ఉన్న పార్టీల మొత్తం సంఖ్య బలం 314 మంది, ఎన్డీఏ బలం 438 మంది. కానీ తుది ఫలితంలో మాత్రం ఇది తారుమారైంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి కేవలం 300 ఓట్లు రాగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు ఏకంగా 452 ఓట్లు వచ్చాయి. అంటే ఎన్డీఏ మిత్రపక్షాలు కాని వారు మాత్రమే కాదు, ఇండియా కూటమిలో ఉన్న పార్టీలకు చెందిన ఎంపీలు కూడా బీజేపీ అభ్యర్థికి ఓట్లు వేశారు. ఇలా 14 ఓట్ల మేరకు అధికంగా రాధాకృష్ణన్ కు వచ్చాయి. ఈ పరిణామాలను గమనిస్తే ఇండియా కూటమిలోను మిత్రపక్షాలే, ఐక్యం లేవన్న సంగతి స్పష్టమైంది. ఈ పరిణామాలు రాహుల్ గాంధీ నాయకత్వానికి మరింత సెగ పెట్టనున్నాయి. మరి దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.